ఓం శ్రీ గురుభ్యో నమః. కొందరు సిద్ధులు, యోగులు చాలా కాలం స్నాన సంధ్యాదులు, జపతపాలు చేయకపోవటం చూస్తున్నాము. వారికి ఆహార నియమాలు కూడా లేవు. కానీ మనం భ్రమించేటట్లు వారు అమానుష సిద్ధి ప్రకటనలు చేయటం కదా! ఇట్లుండగా మనమెందుకు ఆచార అనుష్ఠానాలు పాటించాలి అని ఒకరు మహాస్వామి వారిని ప్రశ్నించారు. అప్పుడు మహాస్వామి వారు ఇలా అన్నారు. నీవు సంధ్యా సమయములో ఇలా ఉచ్చరిస్తావు కదా, దానికి అర్థము నాలో భగవంతుడున్నాడు, నేను పరబ్రహ్మను అని ఘోషిస్తావు. భగవంతుడున్న చోట పవిత్ర స్థలము కదా, దానిని పవిత్రంగానూ పునీతంగానూ ఉంచనక్కర్లేదా? అందుచేతనే స్నాన సంధ్య జనాధ్య అనుష్ఠానాలను ఏర్పరిచారు. ఈశ్వర తన్మయత్వాన్ని భజించే సిద్ధపురుషులకు, యోగులకు అనుష్ఠానం అవసరం లేకపోవచ్చు. వారికి చిత్తశుద్ధి లభించిందని అర్థం, మనకు కాదు. అడిగిన సందేహం నివారణ అయినది. జయ జయ శంకర, హర హర శంకర.